అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎల్నినో నేపథ్యంలో ఉత్తర తెలంగాణ మండలంలో వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు. పాడి పరిశ్రమపై ఎల్నినో ప్రభావం, పశుగ్రాస లభ్యత, పాల ఉత్పత్తి పునరుత్పత్తి తగ్గకుండా సూచనలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎల్నినో ప్రభావంతో జూన్ జూలై మాసాల్లో వర్షాలు లేక వానాకాలం సాగు ఆలస్యమైంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ పంటలు సాగు కాని పరిస్థితి నెలకొంది. ఉత్తర తెలంగాణ మండలంలో దాదాపు 25 నుంచి 30% లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పడుతున్న వర్షాలను ఆసరాగా చేసుకుని రైతులు పంటల సాగు చేస్తున్నారు. అయితే ఖరీఫ్ సీజన్ ఆలస్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో వరికి బదులు ఆరుతడి పంటలు మేలంటూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అపరాల పంటలైన కంది, పెసర, మినుము, అలానే నూనె గింజ పంటలైన పొద్దుతిరుగుడు, నువ్వు పంటలను సాగు చేయడం రైతుకు మేలు చేస్తుందంటూ ఉత్తర తెలంగాణ మండలంలో పంటల సాగు పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల వివరాలు తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రామకృష్ణ. జూన్ 26వ తారీఖు నాడు మనకు నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశించాయి. కాకపోతే మనకు ఇప్పటి వరకు మనకు జిల్లా యొక్క సాధారణ వర్షపాతం చూసుకుంటే 230 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది సాధారణంగా చూసినట్లయితే. కానీ ఈరోజు వరకు మనకు నమోదైన వర్షపాతం కేవలం 188.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే ఇది మనం చూస్తే ఇంకా కూడా మనకు దగ్గరగా ఒక 25 నుండి 30% వర్షపాతం అనేది లోటుగా నమోదై ఉన్నది. ఇదంతా కూడా కారణం ఏంటంటే ఎల్నినో. ముఖ్యంగా వరి గురించి మాట్లాడినట్లయితే ఇంకా నాట్లు పెట్టడం జరుగుతూనే ఉన్నది. కాకపోతే మనకు ఏంటంటే ఇక్కడ కంపల్సరీ నీటి వసతి ఎక్కడైతే ఉందో, బోర్ ఉండొచ్చు కానీ తర్వాత బావులు లాంటివి ఉంటే మాత్రమే అది కూడా తగినంత నీరు ఎంతవరకు అయితే సరిపోగలుగుతుందో అంత మాత్రమే వరి వేసుకోవాలి. వీలైతే అసలు వేసుకోకుండా ఉండడమే ప్రస్తుతానికి ఈ సీజన్లో మనము చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే అదే నీటిని మనము వేరే పంటల కింద, ఆరుతడి పంటల కింద మళ్ళించుకొని సాగు చేసుకున్నట్లయితే దగ్గర మనకు 4-5 రకాల పంటలు కూడా పండించుకోవడానికి ఆస్కారం ఉన్నది. తద్వారా మనకు వరి కంటే కూడా అధికంగా లాభం రావడానికి మనకు ఛాన్సెస్ ఉన్నవి. సో ఇప్పుడు మనము ముఖ్యంగా మనం ఆల్టర్నేట్ పంటలు అంటే ముఖ్యంగా మనకు అంటే కంది కూడా ఈ వారంలో వేసుకుంటే పర్లేదు, బాగానే వస్తుంది. ఇది మాత్రము మనకు బోధశాల పద్ధతిలో వేసుకొని చేసుకున్నట్లయితే పడినటువంటి వర్షం కూడా ఆ బోధశాలలో నిల్వ ఉండి నీరు అనేది వెంటనే నీళ్ళలోకి చొచ్చుకుపోయి ఆదా అవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పెసర, ఇది మనకు చాలా తక్కువ కాలంతో కూడుకున్నది, తక్కువ నీటి వినియోగంతో మనకు పండించుకోవచ్చు. 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనా కూడా సరిపోతుంది. ఇంకోటి ఇది 65 రోజుల్లో మనకు పంట అనేది చేతికి రావడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి కాలంలో రబీని అనుకూలంగా మలుచుకోవాలనుకున్న రైతులు మాత్రం ఇప్పుడు మనకు పెసర అయితే అనువైన పంటగా చెప్పుకోవచ్చు. మినుము కూడా ఇదే రకంగా ఉంటుంది. ఇది మాత్రం 70 నుంచి 75 రోజుల్లో వస్తుంది. ఇది కూడా మనకు
ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది తక్కువ నీటిని తీసుకుంటుంది. కొన్ని రకాల తెగుళ్ళను కూడా తట్టుకోవడానికి దీనిలో లక్షణాలు ఉన్నవి. ఇది కూడా ఒక రకమైన ప్రత్యామ్నాయ పంటగా చెప్పుకోవచ్చు. తర్వాత పొద్దుతిరుగుడు కూడా 85 నుంచి 90 రోజుల్లో వస్తుంది. ఇది కూడా తక్కువ కాలంతో కూడుకున్నది. కొంచెం దిగుబడి కూడా బెట్ట పరిస్థితులను తట్టుకొని కూడా మనకు కొంచెం దిగుబడి మంచిగానే ఇచ్చే ఆస్కారానికి ఉన్నది. ఇది కూడా మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకు 8 నుంచి 9 వేలు ఒక కింటాకి ధర పలుకుతూ ఉన్నది. సో వరితో చూసినప్పుడు ఇది లాభాన్ని ఎక్కువగా తెచ్చిపోవడానికి ఆస్కారం ఉన్నది. తర్వాత ఆగస్టు మాసంలో అయితే, అంటే ఆగస్టు 15 తర్వాత 20 తర్వాత కూడా మనకు పరిస్థితులు ఇదే విధంగా ఉన్నట్లయితే నువ్వులు కూడా మనం ప్రత్యామ్నాయ పంటగా వేసుకోవచ్చు. నల్ల భూముల్లో అయితే ఒక 6 నుంచి 7 క్వింటాల వరకు పండుతుంది. తేలికపాటి భూముల్లో అయితే దగ్గర మనకు 4 నుంచి 5 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తానికి ఆస్కారం ఉంటుంది. వర్షాకాలంలో మనకు పంటలు లేట్ అయినప్పుడు సరైన అనుకూలమైన పంటగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ పంటలన్నీ సాగు చేసుకున్నట్లయితే మనకు వరి కంటే కూడా అధిక లాభాలు రావడానికి ఆస్కారం ఉన్నది. ఎల్నినో ప్రభావంతో ప్రస్తుత వర్షాకాలం వేసవి కాలాన్ని తలపిస్తోంది. సాగు రంగంతో పాటు పాడి పరిశ్రమపై కూడా ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పాడికి ఆధారమైన పచ్చిమేతలు సరిపడలేకపోవడంతో పాల దిగుబడి తగ్గుతోందంటూ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత బెట్ట పరిస్థితుల్లో పశుగ్రాసాలను పెంచుకునేందుకు ఉన్న అవకాశాలు, పాల దిగుబడి తగ్గకుండా చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ విధానాలు, పశు సంపదను కాపాడుకునేందుకు పోషకులు పాటించాల్సిన ముందస్తు ప్రణాళికలు వంటి సూచనలు అందిస్తున్న ప్రకాశం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఎల్నినో ప్రభావంతో వర్షపు చినుకు జాడ కనిపించడం లేదు. ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భూమి వేడెక్కడంతో పాటు రోజు రోజుకి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. తొలకరి చినుకులు పడాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు వర్షం కురవకపోవడంతోనే ఈ పచ్చగడ్డి అంతా కూడా ఎక్కడ కనిపించిన పరిస్థితి. జీవాలు కూడా పశువులు ఏవైతున్నాయో ఆ పచ్చగడ్డిని తినడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ పచ్చగడ్డికి ప్రత్యామ్నాయంగా ఏం తీసుకోవాలి, అలాగే పశువులు దానికి కావాల్సిన మేతని ఏ విధంగా రైతులు అలాగే పశువుల్ని కాపరులు ఎలా చేయాలి అనే అంశాలను అయితే మనతో మాట్లాడడానికి ప్రకాశం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఈ ఎల్నినో ప్రభావం ఇప్పటికే అన్ని రంగాలపైన పడింది, అలాగే పశువుల మేతకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగా రైతులు ఏం చేయాలంటారు? యాక్చువల్గా ఇది వర్షాకాలం ఎంటర్ అయినా కానీ ఎండలు అయితే తగ్గలేదు. గవర్నమెంట్ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎల్నినో ప్రభావం వలన అధిక ఉష్ణోగ్రతతో కలిగిన ఎండలు ఇంకా 3 నెలల పాటు ఉండొచ్చు అని అంటున్నారు. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు. మన దగ్గర ఉండే పాడి పశువులకి పాలు దిగుబడి తగ్గకుండా ఉండాలి, పునరుత్పత్తి తగ్గకుండా ఉండాలి, తర్వాత వాటికి మేపులో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 3 విషయాలు పాటించే వాటిని శ్రద్ధ తీసుకోవాలంటే మీకు చిన్న సూచనలు చెప్తాను. మన దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఎండుగడ్డిని కానీ జొన్న చొప్పను కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మినిమంగా వాడుకుంటూ వేస్టేజ్ తగ్గించి పశువులకి అన్నిటికీ వాడుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకు తెలియజేస్తున్నాను. అట్లనే పచ్చిమేత కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి వాటిని వాడుకోవటం వలన వృధా లేకుండా ఉంటుంది. తర్వాత రైతు సోదరులు ఇంకొక విజ్ఞప్తి ఏమిటంటే పశువుల్ని వీలైనంత వరకు నీడలో ఉన్న ప్రదేశాల్లో కట్టుకోవటం వలన వేడి తట్టుకొని, అంటే చెట్ల కింద కానీ తర్వాత వాటి చుట్టుపక్కల పాకల్లో కూడా గోని సంచులు కానీ కట్టుకొని నీళ్లు తడపడం వలన అధిక ఉష్ణోగ్రత నుంచి పశువుల్ని కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి పశుగ్రాసాలను కూడా ఆరుదళ్ళుగా, అంటే ఈ బోర్ల దగ్గర అందుబాటులో ఉంటే వాటికి ఏదైనా స్ప్రింక్లర్స్ అరేంజ్ చేసుకోవడం వలన మనకి ఎక్కువ పొలాన్ని కవర్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. విత్తనాలు ఒకటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి, అంటే ఫాడర్ సీడ్ మా పశు వైద్యశాలలు అన్నింటిలో కూడా డాక్టర్ల దగ్గర అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా PMDS అని చెప్పి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, అంటే తొలకరి వర్షాలు కొద్దిపాటి వర్షాలు వచ్చినాయి కానీ ఆ వర్షాలకి నవధాన్యాలు కానీ ఇంకా 4-5 రకాలు కలుపుకొని ఎకరానికి 15 కేజీల చొప్పున ఆ విత్తనాలు వేసుకోవటం వలన ఏమవుతుందంటే భూమి ఎప్పుడు కూడా పచ్చదనంతో కప్పిబడి ఉంటుంది. దానివల్ల భూమి వేడెక్కదు కనుక భూగర్భ జలాలు కూడా తగ్గుదల జరగకుండా
కాపాడుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే దగ్గరలో ఉన్నటువంటి బావులు కానీ కుంటలు కానీ బోర్లు కానీ ఎండిపోకుండా ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నీటి వినియోగంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. నీరే ప్రాణాధారం, నీరే జీవాధారం అన్నట్టుగా రైతులకు కానీ పశువులకు కానీ పక్షులకు కానీ మనుషులకు కానీ ఇవన్నిటికి కూడా నీరు లేనిదే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ తొట్టులో నీళ్లు కూడా మనం వేస్టేజ్ లేకుండా వీలైనంత వరకు దాన్ని చేసుకుంటూ ఏదన్నా వాటర్ ఉపయోగకరంగా ఉందనుకుంటే దాన్ని స్ప్రింక్లర్ ద్వారా ఆ భూమిని వినియోగం తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. తర్వాత ఏదైనా మ్యాంగో ఆర్చర్డ్స్ కానీ లేదంటే ఇంకేమైనా హార్టికల్చర్ క్రాప్స్ ఉన్న చోట కూడా ఇంటర్ కల్టివేటెడ్ క్రాప్స్ కనుక వేసుకొని వాటికి వదిలే నీళ్ళతోటి పిల్లి పెసరు కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ ఇలా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాటికి ఆరుదళ్ళు పెట్టినప్పుడు సైమల్టేనియస్గా అటు ఫ్రూట్స్ తీసుకోవచ్చు, పచ్చిమేత కానీ పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 3 నెలల పాటు కనుక కొంచెం మనం శ్రద్ధగా పశువుల్ని కాపాడుకోగలిగితే తర్వాత ఎట్లా వర్షాలు వస్తాయి, ఈ ఎల్నినో ప్రభావం వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత వచ్చినప్పుడు మనకి పశువులకు ఆటోమేటిక్గా వర్షాలు వస్తాయి కనుక అప్పుడు గడ్డి ఏర్పాటు చేసుకొని మనం వాటిని యథావిధిగా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రైతులు దీనిలో అధైర్యపడొద్దు దయచేసి ముందుగా, ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పటికే చాప్ కట్టలు కూడా ఇండియన్ చేస్తున్నాం. ఆ చాప్ కట్టలు కూడా మీకు అందరూ కూడా సరఫరా చేస్తాం సబ్సిడీ పైన. అట్లనే విత్తనాలు దానా కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం 120 days యాక్షన్ ప్లాన్ ప్రకారం అయితే ఏ మండలంలో కూడా డెఫిసిట్ అంటే ఫాడర్ కొరత లేదన్నట్టుగానే మనకి సమాచారం ఉంది. ఏదైనా ఒకవేళ ఏదైనా కొరత ఏర్పడే పరిస్థితులు కనుక వస్తే ఆ దగ్గరలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్న మండలాల నుంచి కానీ లేదంటే మండలంలో దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా మనం ఏర్పాటు చేసుకుంటే ఒకరికొకళ్ళు అందుబాటులో ఉంటుంది. న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మేము PMDS ద్వారా కొన్ని చోట్ల ఫార్మర్స్తో అగ్రిమెంట్ ఏర్పాటు చేసుకొని ఆల్రెడీ 45 రోజుల పాటు పెంచినటువంటి పంట ఉందండి, అది పశువులకు వినియోగించుకోవచ్చు. అయితే వాళ్ళు ఏమంటారంటే బైబ్యాక్ సిస్టమ్ అంటున్నారు. అంటే ఎకరానికి ఆ రైతుకి ఎంత అని ఇచ్చి ఆ పంటని కోసుకోవచ్చు లేదంటే పశువులనైనా మేపుకోవచ్చు అని అంటున్నారు. ఇప్పుడు రైతు సోదరులకు కూడా ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే డిపార్ట్మెంట్ వారు ఈ SSS అని చెప్పి అంటే ఆడదూడల ఉత్పత్తి పథకం కంప్లీట్గా దానివల్ల మనకేమవుతుందంటే ఈ 150 రూపాయలతో ఒక సెమన్ డోస్ చేయటం వలన ఆడదూడలే వస్తాయి, వీలైనంత వరకు మగదోళ్ళు రావు అనమాట. అంటే 99 ఆడదోళ్ళు వస్తే ఒకటో రెండో మగదోళ్ళు వచ్చేదానికి ఆస్కారం ఉంది కనుక అంటే మనకి పశు సంపదని వీలైనంత వరకు పెంచాలంటే ఇదొక మార్గంగా భావించి గవర్నమెంట్ వారు ఆలోచన చేస్తున్నారు. ఆ శమను అన్ని గ్రామాల్లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. సార్ ఇప్పుడు మన యానిమల్ హస్బెండరీ నుంచి రైతులకి ఏమైనా సబ్సిడీ ద్వారా విత్తనాలు కానీ గడ్డికి సంబంధించి గడ్డిని పెంపొందించడానికి ఏమైనా మార్గాలు చేస్తున్నారు? ముఖ్యంగా మనం 75% సబ్సిడీతో జొన్న విత్తనాలు అన్నింటిలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 161 మెట్రిక్ టన్నులు కూడా అన్ని గ్రామాలకి అలాట్ చేస్తున్నాం. దాన్ని మేము రైతులకు పంపిణీ కోసమే సిద్ధంగా చేస్తున్నాం కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు మా యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఏం చెప్పామంటే రైతుల దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి, వాటిల్లో పాలిచ్చేవి ఉన్నాయి, ఎండిపోయినవి ఉన్నాయి, అట్లనే తిరగబర్లు ఉన్నాయి, ఇట్లా ఈ లెక్కలు కూడా తీయమని చెప్పాం. ఎందుకంటే అవి పశువులు కనుక మనకు పనికిరావు అని నిర్ధారణ అయితే ఫ్యూచర్లో దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేయటం మనకు అవసరం లేదు కనుక వాటిని తీసేసి మంచి పశువులనే మేపుకోవడం బాగుంటుంది. అంటే దాన్ని యానిమల్ సెంట్రిక్ అప్రోచ్ అనే దాని ద్వారా CEO APLA వారు కూడా దీనిపైన సలహా ఇచ్చున్నారు. దానికి ఒక బుక్స్ కూడా ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూట్ చేసి గ్రామాల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి పాల ఉత్పత్తిలో పాలు శాతం తగ్గిపోతుందని చెప్పి రైతుల నుంచి వస్తున్న అభిప్రాయం, ఆ శాతాన్ని నిలబెట్టుకోవడానికి అలాగే పెంపొందించడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి రైతులకి? ఇప్పుడు మనకి పాల దిగుబడి తగ్గకుండా ఉండాలంటే అండి మన దగ్గర ఉన్నటువంటి పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ దానా కానీ వాటికి తగు పాలలు ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మన షెడ్ల చుట్టూ కూడా పచ్చని చెట్లు అన్నా మనం పెంచుకున్నట్టు బాగుండేది. సరే ఇప్పుడు చెట్లు పెంచడం అనేది సాధ్యం కాదు కనుక గన్నీ బ్యాగ్స్ కానీ వేసి నీళ్లు చల్లుతూ ఉంటే కొట్టాల చుట్టూలు కూడా ఆటోమేటిక్గా రేకుల షెడ్లో ఉన్న పశువులు కూడా వాటిపైన ఈ యొక్క గన్నీస్ వేసేసి నీళ్లు చల్లుతూ ఉంటే ఆ వేడి తగ్గుతూ ఉంటుంది, దానివల్ల పాల ఉత్పత్తి కూడా తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు బయటకు వెళ్ళే సమయంలో పశువులు మేత కోసం వెళ్ళేటప్పుడు అక్కడ మేత దొరకట్లేదు. అదేవిధంగా కుంటల్లో కానీ చెరువుల్లో కానీ నీటి శాతం కూడా తగ్గిపోతుంది. దాని ప్రభావం ఎల్నినో ప్రభావం ఎండ తీవ్రతని కూడా పశువులపైన పడుతుంది. అవి కొంత ఈ బరువు తగ్గిపోవడం కావచ్చు, అలాగే ఎండ తీవ్రతనికి కొంత అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి. వాటికి ఏం చేయాలంటే
అందువల్లనే గౌరవ కలెక్టర్ గారు కూడా దీనికి గత 3 నెలల నుంచి కూడా మనకి ఎల్నినో ప్రభావం రాబోతుందని చెప్పి, అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి కూడా వారు మనకి సూచనలు ఇస్తున్నారు. ఏమిటంటే అవి ఉదయం పూట 10 గంటల వరకు పొలంలో తిప్పుకొని, అట్లనే సాయంత్రం పూట మళ్ళీ 4 తర్వాతనే పశువులు మేపుకునే విధంగా రైతు సోదరులు కూడా అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పశువులు ఎంత ఎండలో తిరిగితే అంత నష్టమే చేకూరుతుంది. పాలు తగ్గిపోతాయి, బరువు తగ్గిపోతాయి, మనకి సాయంత్రానికి నీరసించిపోయేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు 10 నుంచి 4 వరకు కూడా చల్లని నీడ ప్రదేశంలో పెట్టి చల్లని నీళ్లు అందుబాటులో ఉంచాలని చెప్పి రైతు సోదరులందరూ కూడా దాన్ని పాటించారు. అదేవిధంగా ఈ పచ్చగడ్డికి బదులుగా ఈ మార్కెట్లో దొరికే ఈ తవుడు కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా చేయాలంటారు పాల ఉత్పత్తి పెరగడానికి? అంటే ఇప్పుడు పచ్చిగడ్డికి మనకి ఇమీడియట్గా అందుబాటులో సైలేజ్ అనేది ఒకటి ఉంటుందండి. సైలేజ్ కొన్ని చోట్ల కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేశాను. హైదరాబాద్ కార్న్టెక్స్ వాళ్ళు కూడా ఇస్తూ ఉంటున్నారు డోర్ స్టెప్కి. అట్లనే ఇక్కడ దర్శి దగ్గర కూడా ఒక ఆయన ఈ సైలేజీ మేము ఇప్పుడు అమ్మటానికి సిద్ధంగా ఉందన్నారు. అయితే ఏంటంటే ఇక ప్రభుత్వం వాళ్ళు దీంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎక్స్ట్రీమ్గా ఏదైనా ఏర్పడినప్పుడు డెఫినెట్గా సబ్సిడీ పైన ఏర్పాటు చేస్తారని వాళ్ళకి మేము తెలియపరుస్తాం అనమాట. అప్పుడు పలానా గ్రామాల్లో దీనిలో హై రిస్క్లో ఉన్నాయి, లో రిస్క్లో ఉన్నాయి, మోడరేట్ రిస్క్, అంటే 3 రకాలుగా విభజన చేసుకొని ఆ రిస్కులు బట్టి హై రిస్క్ వాటికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తాం. దాన్ని మనం గవర్నమెంట్ వారికి తెలియపరిచి దానికి ఎలాంటి సపోర్ట్ ఇస్తే అక్కడ పశువులకి నీళ్లు, మేత అన్నీ కూడా బాగుంటుందని చెప్పి. అట్లానే నెక్స్ట్ లో రిస్క్లో ఉన్న వాటిని కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఏ టైంలో అయినా కానీ మరి అవి హై రిస్క్లోకి వచ్చేదానికి ఆస్కారం ఉందనుకో. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది. రైతు సోదరులు దీన్ని గమనించాలి. దాన్ని ఆల్రెడీ మేము మా యొక్క స్టాఫ్కి డౌన్ ద లెవెల్ హై రిస్క్లో ఏ మండలాలు ఉన్నాయి, లో రిస్క్ ఏ మండలాలు ఉన్నాయి కూడా తెలియపరచడం జరిగింది. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు. ఈ ఎల్నినో ప్రభావం అయితే రాబోయే 3 నెలల పాటు ఉంటుంది. కాబట్టి పశువులన్నీ కూడా ఎండ వేడిమిని తట్టుకోవడానికి షెడ్యూల్ చుట్టూరు పట్టాలు వేయించుకోవడం, వాటికి తడిపించుకోవడం చేయాలి. అలాగే బయట మేతకు వెళ్ళే సమయంలో ఉదయం 10 గంటల లోపు వాటిని మేతకి తీసుకువెళ్ళి మళ్ళీ సాయంత్రం 4 తర్వాత మాత్రమే బయట తిప్పితే వాటి ఆరోగ్యము, పాల దిగుబడి అన్నీ కూడా సక్రమంగా ఉంటాయని చెప్పి ప్రకాశం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు అభిప్రాయం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ITV న్యూస్, ఉమ్మడి ప్రకాశం జిల్లా. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దురుసు రూపం మీకోసం. ప్రత్తి పైరులో రసం పీల్చు పురుగుల సమస్య ఎక్కువగా ఉంది, నివారణ గురించి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు నారాయణపేట జిల్లా నర్వా నుంచి శ్రీనివాసులు. ఈ పత్తి పంటలో ఈ తొలి దశలో అంటే మొలకెత్తినప్పటి నుంచి వివిధ రకాల రసం పీల్చే పురుగులు అనేటివి ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఈ యొక్క పచ్చదోమ, దీనినే మనము దీప పురుగు అని కూడా అంటాము. ఈ పచ్చదోమ ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క పంట అనగా మొక్క అనేది ఎదగక గిడసబారిపోవడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఆకుల కొనల నుండి ఎర్రగా అవడం, ఇటుక రంగులోకి మారి ఈ యొక్క ఆకులన్నీ కూడా ముడుచుకుపోవడం మనం గమనించవచ్చు. ఈ యొక్క తొలి దశలో కనుక ఈ పురుగును గమనించినట్లయితే ఈ యొక్క మోనోక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ యొక్క పురుగు యొక్క నివారణకు ఈ యొక్క అసిటామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో వచ్చే పచ్చదోమ బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా తొలి దశలో వేరే రసం పీల్చే పురుగులైనటువంటి ఈ యొక్క తామర పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క తామర పురుగులు, పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల కింది భాగంలో ఉండి ఈ ఆకులను గోకి రసాన్ని పీల్చడం వలన ఆకులన్నీ కూడా మనకు డొప్పలాగా మారిపోవడం గమనించవచ్చు. ఈ తామర పురుగులు అనేటివి మనకు సూక్ష్మంగా ఉంటాయి కావున వీటి యొక్క లక్షణాలను ద్వారా మాత్రమే ఈ యొక్క పురుగు ఉధృతిని గుర్తిస్తాం. కావున ఆకులపైన ఈ లక్షణాలను కనుక గమనించిన వెంటనే పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగు ఉధృతి బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. ఇంకొక రసం పీల్చే పురుగు అయినటువంటి పేనుబంక ఈ ఎదుగుతున్న మొక్క నుండి, అదేవిధంగా ఎదుగుతున్న అప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆకుల నుండి గుంపులుగా చేరి ఈ యొక్క రసాన్ని పీల్చడం వలన మొక్క అనేది ఎదగక నష్టం అనేది వాటిల్లడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పేనుబంక నివారణకు అసిటామిప్రిడ్ అనే మందును
2 గ్రాముల లీటర్ నీటికి, లేదా డైఫెన్థిర్ అనే మందును 1.25 గ్రాముల లీటర్ నీటికి, లేదా ఇమ్డాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి, ఇందులో ఏదో ఒక మందును కనుక మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారించాలంటే ఈ యొక్క కాండం పూత పద్ధతిని పాటించి కూడా మనము ఈ యొక్క పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. కీటకనాశనం అయినటువంటి మోనోక్రోటోఫాస్ మరియు నీరుల నిష్పత్తి 1:4 రేషియోలో కలుపుకోవాలి. లేదా ఇమ్డాక్లోప్రిడ్ అనే మందు కూడా మనం ఇందులో వాడుకోవచ్చు. ఇది అయితే మనకు 1:20 నిష్పత్తిలో ఈ మందు మిశ్రమాన్ని తయారు చేసుకొని పత్తి యొక్క లేత కాండానికి 30, 45, 60 రోజులకు ఈ బొట్టు రూపంలో పెట్టినట్లయితే ఈ యొక్క మందును పిచికారీ చేయకుండానే ఈ యొక్క పురుగులను మనము సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పంటతో పాటు కోళ్ల పెంపకం సర్వసాధారణం. ఇంటి ముందు కానీ పెరట్లో కానీ లేదా తమకున్న ఖాళీ ప్రదేశాల్లో కోళ్ల పెంపకం చేపడుతుంటారు. వాణిజ్యపరంగా చేపట్టలేని వారు ఇంటి అవసరాలకైనా పెంచుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఆరుబయట తిరిగే క్రమంలో కోళ్లు పెంపుడు జంతువుల బారిన పడి చనిపోతుంటాయి, లేదా కొన్ని ప్రాంతాల్లో చోరీకి గురవుతుంటాయి. ఇలాంటి ఈ సమస్యల పరిష్కారానికి రైతు స్థాయిలో డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లని రూపొందించారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు. రైతు స్థాయిని బట్టి 2-3 రకాల యూనిట్లను రూపొందించామని, ఒక్కో యూనిట్లో దాదాపు 20 వరకు కోళ్లను పెంచుకునే వెసులుబాటు ఉంటుందంటూ వివరాలు తెలియచేస్తున్నారు. మన గ్రామీణ ప్రాంతంలో కానీ అలాగే గిరిజన ప్రాంతాల్లో కానీ మనకి పెరటికోళ్ళ పెంపకం సాధారణంగా చేపట్టడం జరుగుతుంది. మరి గ్రామాల్లో మనం చూసినట్టుగైతే ఈ పెరటికోళ్ళ పెంపకం చేపట్టినప్పుడు పెరటికోళ్ళు బహిరంగ ప్రదేశంలో పెంచడం, అలాగే సాయంత్రం అయ్యేసరికి ఉదయం వదిలేసి సాయంత్రం వచ్చాక ముయ్యడం గట్టా జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే అవి ఎదకొచ్చినా ఇప్పుడు గుడ్లు ఎక్కడెక్కడో పెట్టేస్తుంటాయి. అలాగే మనం సంరక్షణ లేకపోవడం వలన ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పట్టుకెళ్ళిపోవడం కానీ, ఎవరైనా దొంగలు పట్టుకెళ్ళిపోవడం కానీ, లేదా కుక్కలు నక్కలు పట్టుకెళ్ళిపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఆ ప్రాబ్లాన్ని మనం బేసిక్గా తీసుకొని ఈ డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. సుమారుగా ఇది అంటే 3 రకాల పద్ధతిలో తయారు చేయడం జరిగింది. 3 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడవు, అలాగే 4 అడుగులు వెడల్పు, 8 అడుగులు పొడవు, అలాగే 5 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడవు, అలాగే 3 రకాల మోడల్స్ మనం డిజైన్ చేయడం జరిగింది. 5 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడవున్న డూప్లెక్స్ మోడల్ అండి ఇది. ఈ మధ్యలో చూసినట్టుగా సుమారుగా ఒక 5-5.5 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇటుపక్కమో 4 అడుగులు ఎత్తు ఉంటుంది, అటుపక్క వచ్చేసి మనకి 3 అడుగులు ఎత్తు ఉంటుంది. సో ఇట్లా మనం ఈ సుమారుగా 10 అడుగులు పొడవు ఇది. దీనికి మనం ఒక డోర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా లోన బెడ్డింగ్ మెటీరియల్ ఇది 5x5 బెడ్డింగ్ మెటీరియల్. 5×5 అంటే సుమారుగా మనం 25 కోళ్ళు మనం దీంట్లో ఒక మోస్తారు సైజు కోళ్ళు 25 కోళ్ళు పడుకోవడానికి అనువుగా తయారు చేయడం జరిగింది. దీనికి ఇక్కడ మెట్లు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాగెళ్ళి కిందకి దిగి కింద ఫ్రీ రేంజ్ ఏరియాలో తిరుగుతుంటాయి. ఈ ఫ్రీ రేంజ్ ఏరియాలో మనం ఫుడ్ వాటర్ ఇక్కడ పెడతాము. ఇక్కడ ఇది డబుల్ మెష్ ఏర్పాటు జరిగింది. డబుల్ మెష్ వల్ల ఏంటంటే ఈ రెట్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. అలాగే మనకి దీనికి లాక్ అండ్ కీ కూడా ఏర్పాటు చేసాము. ఎందుకంటే తాళం వేసేసుకొని మనం పొలంకి వెళ్ళిపోవచ్చు, లేదా మనం ఏదైనా టౌన్లో పనికి వెళ్ళిపోవచ్చు, లేదా ఏదైనా కథా కార్యక్రమాలు కూడా వెళ్ళిపోవచ్చు. మనకి పెట్టిన గుడ్లన్నీ కూడాను మీదన ఒక మనకి ఏదైతే బెడ్డింగ్ ఏర్పాటు చేసామో ఆ పైకి వెళ్ళి గుడ్లు పెడతాయి కాబట్టి మనం సాయంత్రం వేసరికి గుడ్లన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకొని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డూప్లెక్స్ పౌల్ట్రీలో పెంచడం వల్ల మనం రైతువారి బయట పెంచేదానికంట 50-60% అధిక గుడ్లు దిగుబడి గమనించాము. అలాగే ఒక 20-80% వరకు కూడా అధిక మాంసం ఉత్పత్తి కూడా దిగుబడి గమనించినట్లుగా మనం గుర్తించడం జరిగింది. ఈ 3 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడవుది మనకు సుమారుగా ఒక 12-15 వేలు అవుతుంది. అలాగే ఒక 5 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడవు ఉన్నది ఒక సుమారుగా 30,000 రూపాయల దాకా అవుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. మరి ముఖ్యంగా దీంట్లో వాడిన మెటీరియల్ మనం చూసినట్టుగైతే మ్యాక్సిమం మనం జింక్తో తయారు చేసిన మెటీరియల్ వాడాం. అలాగే కింద బెడ్డింగ్ మెటీరియల్ కూడా జింక్తో తయారు చేసి దాంట్లో మనం 2 అంగుళాలు ఎత్తు లోతు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లోతులో మనం ఏంటంటే కుషనింగ్ కోసం వరి ఓక కానీ, వరి గడ్డి కానీ, వరి పొట్టి కానీ ఏదైనా వేసుకుంటే అయితే అక్కడికి వచ్చి అవి మనకి నైట్ టైం బెడ్డింగ్ కింద యూజ్ చేసుకుంటాయి, నైట్ టైం హౌసింగ్ కింద యూజ్ చేసుకుంటే అక్కడే మనకి పగల కూడా వచ్చి గుడ్లు కూడా పెడతాయి. కాబట్టి దాన్ని మనం మెత్తగా తయారు చేసిన మెత్తగా అనువుగా ఉండేటట్టుగా తయారు చేయడం జరిగింది. మరి కిందన మనం ఫ్రీ రేంజ్ ఏరియా చూసినట్టుగైతే కిందన డబుల్ మెష్ వాడడం జరిగింది. ఈ డబుల్ మెష్ కూడాను పెద్ద మెష్ మీద చిన్న మెష్. ఇక్కడైతే ఏమంటే ముఖ్యంగా మనకి చూసినట్టుగైతే ఏదైతే రెట్ట వేస్తుందో రెట్ట అంతా కూడా మరి కంటామినేషన్ అవ్వదు. రెట్ట అంతా కూడా కిందకి పడిపోయినలాగా మనం 2 అడుగులు ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి దీంట్లో మనకి రెట్ట కంటామినేషన్ ఉండదు. మరి రైతులు విరివిగా నాటుకోళ్ళు పెంచడానికి ఈ పద్ధతులు ఉపయోగించి పెంచుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.